సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. వేదములనన్నిటినీ కూడా వ్యతిరేకించేవాడు, లోకములను బాధ పెట్టగలిగినటువంటి వాడు, 3 లోకములు గడగడలాడిపోయే కొడుకు నాకు కావాలి. ఇంద్రుణ్ణి అసలు అవలీలగా గెలిచేవాడు కావాలి, నీకన్నా బలవంతుడై ఉండాలి. అటువంటి కొడుకుని నాకు కొడుకుగా కటాక్షించండి. వజ్రాంగుడు తలపట్టుకుని అన్నాడు, నేనేదో సత్వగుణంలో ఉన్నాను, నువ్వేమో ఇటువంటి వరం కోరావు, మళ్ళీ ఇట్లాంటి దుష్టుణ్ణి కొడుకుగా కనాలి అంటే నా చేతిలో ఉందా? నీకు వరం నిలబెట్టాలంటే మళ్ళీ నేను బ్రహ్మగారి దగ్గర వరం పుచ్చుకోవాలని మళ్ళీ వెళ్ళి తపస్సు చేశాడు. ఆ తపస్సుకి మెచ్చి బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. ఏం కావాలన్నారు. యా మీ అనుగ్రహం చేత నేను సత్వగుణంలో ఉన్నాను, కానీ ధర్మం నా భార్య నన్ను అనుగమించింది, ఆమెకి నేను వరం ఇచ్చాను. ఆమెకి విష్ణుద్వేషి, వేదములను అవమానించేవాడు, 3 లోకములను భయపెట్టేవాడు, ఇంద్రుణ్ణి అవలీలగా గెలిచేవాడు, దేవలోకాన్ని స్వాధీనం చేసుకోగలిగినటువంటి కొడుకు కావాలని అడిగింది. అటువంటి కొడుకు ఆమె కడుపున పుట్టేటట్టుగా నా వలన వరమిమ్మన్నాడు. తథాస్తు అన్నాడు బ్రహ్మగారు. ఏమంటే లోకాలు బాధపడతాయి కదా, ఎందుకంటే ఆ వరం ఆయన ఇవ్వడం అంటే ఎక్కడి ధర్మం అక్కడే. వాడు తపస్సు చేసినప్పుడు ఆయన ఇవ్వాలి, అది ఆయన ధర్మం అంతే. కాబట్టి ఆయన ఇచ్చేశారు. ఇప్పుడు వజ్రాంగుడికి ఒక రాక్షసుడు పుట్టాడు, ఆయన పేరు తారకాసుడు. మీరు సాధారణంగా పురాణం చదివేటప్పుడు మనం వదిలేసేది ఏం వదిలేస్తామంటే, ఇవన్నీ ఎందుకండి అని గబగబా చదివేటప్పుడు వదిలేవేవి అంటే శకునాలన్నీ వదిలేస్తాం. ఒక్కొక్క మహాత్ముడు పుట్టాడనుకోండి, గాలి ప్రసన్నంగా వీచిందని, ఆవులు మోరలెత్తి అరిచాయని, ఆవులు ఎక్కువ పాలిచ్చాయని, పుష్పములు దివ్యమైనటువంటి పరిమళాన్ని వెదజల్లాయని, దిక్కులన్నీ ప్రకాశించాయని, పైనుంచి పుష్పవృష్టి కురిసిందని, దేవదుందుబులు మోగాయని, యజ్ఞాల్లో ఉన్నటువంటి అగ్నిహోత్రాలు పైకి లేచాయని వర్ణిస్తారు. అలాగే దుర్నిమిత్తములు వర్ణిస్తారు. ఆ దుర్నిమిత్తములు, మంచి శకునములు, వీటిని చదువుతున్నప్పుడు మీకు భారతీయ ధర్మంలో శకున శాస్త్రం ఎంత బలమైనదో మీకు అర్థమవుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.